15 బదులు 20 minutes ఇచ్చాం. అలాగే అధ్యక్ష 2024-25 ప్రకారమే వస్తుంది బడ్జెట్ లో ఇంకో బడ్జెట్ రైతులకు పెద్దపీట వేసిన బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఆలేరు ప్రజల తరఫున శ్రీ లక్ష్మణస్వామి ఆశీస్సులతోటి ఇలా ఎండోమెంట్ శాఖ మీద మాట్లాడే అవకాశం ఇచ్చేందుకు మా మంత్రివారు మా కొండ సురేఖ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బడ్జెట్లో ఎండోమెంట్కు 237 కోట్లు కేటాయించేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గత ప్రభుత్వం ఎప్పుడు కూడా కేటాయించినటువంటి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కూడా 50,000 కోట్లు కేటాయించడం చాలా సంతోషం అధ్యక్ష. గతంలో బ్రాహ్మణ 50 కోట్లు రైట్ ఓకే 50 కోట్లు గత ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమ శాఖను విమర్శించడంతో విదేశాల్లో చదువుకున్నటువంటి సుమారు 300 బ్రాహ్మణ విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. ఈ కేటాయింపుతోటి వాళ్ళకి ఎన్నో ఉపయోగాలు పడ్డాయి. అదేవిధంగా గతంలో వివేకానంద పథకం అమలు ద్వారా 800 విద్యార్థులకు ఎంపిక చేయడం వల్ల కనీసం వాళ్లకు 100 కోట్లు అవసరమైంది అధ్యక్ష. బ్రాహ్మణ సంక్షేమంతో పాటు బ్రాహ్మణ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి ఇలా హిందూ ధర్మాన్ని కాపాడి ఇలా గ్రామాలలో భక్తి పరవశంగా ఉన్నట్టుగా ఇలా ఎండోమెంట్కు నిధులు కేటాయించేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో 2000 ఏళ్లనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు 1805 గుడులకు 25 దేవస్థానాలకు 2500 రూపాయలు కేటాయించి ఈరోజు మన ప్రభుత్వం సుమారు 6,271 గుడులకు గాను నెలకు 10,000గా కేటాయిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం అధ్యక్ష. అదేవిధంగా గత ప్రభుత్వం ఒక 577 జీవోతో తెచ్చి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఇక్కడ అర్చకులకు కానీ ఎండోమెంట్ ఉద్యోగులకు కానీ వచ్చే శాలరీసు నెలకు వచ్చే విధంగా లేకుండా వాళ్ళకి నెల తరబడి ఆపినందుకు గాను ఆ జీవో కూడా పనిచేయట్లేదు. ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎండోమెంట్లో ఉన్నటువంటి గుడుల ద్వారా రాష్ట్రానికి 28% వాటా వస్తుంటే రాష్ట్రంలో 78 కోట్ల ఆదాయం మన రాష్ట్రానికి వస్తుంది అధ్యక్ష. మరి ఆ జీవో 577 జీవో యాదాద్రి, భద్రాద్రి, కొత్తగూడెం, వేములవాడ ఆ గుళ్లలో వచ్చేటువంటి ఆదాయం వచ్చినా కానీ అర్చకులకు ఉద్యోగాలకు నెల జీతాలు రావట్లేదు అధ్యక్ష. సుమారు 656 ఆలయాల్లో గాను 5,625 అర్చకుల ఉద్యోగాలకు రెగ్యులైజ్ చేసి అప్పటినటువంటి తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇస్తామని చెప్పి ఓన్లీ 3,200 మందికే ఇస్తారు అధ్యక్ష. దానివల్ల రెగ్యులైజేషన్లో కొంతమందికి ఇబ్బంది కలుగుతున్న వాస్తవం. అదేవిధంగా గతంలో ఈ రాష్ట్రంలో దేవాదాయ భూములు ఎన్నో ఉండే అధ్యక్ష. గతంలో దేవాదాయ శాఖకు కూడా అక్కడ ఉన్న గుడులకు ఆ గుడితో పాటు పాస్బుక్ ఇచ్చేది. ఏదైతే ఈ ప్రభుత్వం ఈ 10 ఏళ్లలో ధరను తెచ్చి ఆధార్ కార్డు ధరను లింక్ పెట్టడం వల్ల ఆ భూములు కూడా అన్యాక్రాంతమై ఇలా దేవాదాయ శాఖ భూములను కూడా గ్రామాల్లో ఆక్రమించుకున్న వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. గతంలో 1958లో యారుట్ల అధ్యక్ష శ్రీ లక్ష్మణస్వామి టెంపుల్లో 128 సత్రాలు ఉండే. 1958లో 128 సత్రాలు ఉండే. అప్పుడు 2 లక్షల బడ్జెట్ ఉంది అధ్యక్ష. మరి అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి సందర్శించి చాలా బాగా ఉన్నాయి వీటిని అభివృద్ధి చేయాలన్న క్రమంలో మొన్న ఈ ప్రభుత్వం 1,800 కోట్లతోటి అభివృద్ధి చేస్తానని గొప్పలు చెప్పుకొని ఇలా నెల బడ్జెట్ అక్కడ సంవత్సర బడ్జెట్ 240 కోట్లు ఉన్నా కానీ ఏ రకంగా సౌకర్యం లేదు. 1958లోనే 120 సత్రాలు ఉంటే ఇవాళ కొండ మీద గుట్ట అభివృద్ధి పేరు మీద కనీసం ఏ ఒక్క సత్రం లేకుండా పైన భక్తులు వస్తే నివసించకుండా చేసినటువంటి ప్రభుత్వం 1,000 కోట్లు దుబారా చేసినాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎండోమెంట్ ద్వారా అక్కడ యారూట్లో మా మంత్రి మా సురేఖ గారి సహకారంతో తప్పకుండా కొండ కింద 5 ఎకరాల స్కూల్ ప్లేస్ ఉంది. దాన్ని అక్కడ ఒక 1000 గదులు నిర్మించి వసతి నిర్మిస్తే రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే భక్తులకు ఎంతో ఉపయోగం ఉంటాయి. కాబట్టి దాని ద్వారా ఇలా ఖచ్చితంగా అక్కడ వసతి గృహం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అదేగాక అధ్యక్ష గతంలో వైటీడీ పేరు మీద 1000 ఎకరాలు ఎండోమెంట్కి తీసుకొని అక్కడ వైటీడీ పేరు తీసుకొని అభివృద్ధి పేరు మీద ఏ ఒక్కటి కూడా భక్తులు అక్కడ నుండి డొనేట్ చేస్తుంటే కూడా గత ప్రభుత్వం అక్కడ ఏది కూడా గెస్ట్ హౌస్ కట్టకుండా నిర్వీర్యం చేసింది. ఇప్పటికైనా దాతలు చాలామంది శ్రీ స్వామివారి మొక్కు చెల్లించుకోవడం కోసం వచ్చే భక్తులకు గెస్ట్ హౌస్ కట్టడానికి ముందుకు వస్తారు. కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం అయినా అక్కడ గెస్ట్ హౌస్లకు ప్లాన్ చేసి కట్టిస్తే రాష్ట్ర నలుమూలలో వచ్చినటువంటి
భక్తులకు సౌకర్యాలు కల్పించడం అధ్యక్ష. అదేవిధంగా గత ప్రభుత్వం అవసరానికి మించి అక్కడ ఎస్టీ ఎస్సీ మైనార్టీల నుంచి భూములు తీసుకొని వాళ్ళకి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం ఏ రకంగా వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ ల్యాండ్లను కూడా పీఓబీలో పెట్టింది అధ్యక్ష. ఇలా వాళ్ళు భూములు అమ్ముకుందామని కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి సాయం పొందామని కానీ ఎక్కడ కూడా లేకుండా వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వకుండా ఇలా పీఓబీలో పెట్టి ఎంతోమంది రైతులు ఇలా అల్లాడుతున్నారు అధ్యక్ష. వాళ్ళ పెళ్లిళ్ళకి కానీ లేకపోతే ఏదైనా కార్యాలకు కూడా భూములు అమ్ముకోలేని పరిస్థితి. అందుకే దాని మీద వైటీల మీద కూడా మన ప్రభుత్వం దృష్టి పెట్టి ఖచ్చితంగా భూములను మరి వాళ్ళకి తిరిగి ఇవ్వడమా లేకపోతే ప్రభుత్వం నుంచి వాళ్ళకి అమౌంట్ ఇవ్వడమా ఏర్పాటు చేయాలి అధ్యక్ష. అదే కాకుండా ఆ గుడిని నమ్ముకొని వందల సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నటువంటి అక్కడ నాయ బ్రాహ్మణులు కానీ రజకులు కానీ వందల సంవత్సరాల నుంచి సేవలు చేస్తున్న అధ్యక్ష. వాళ్ళ కుటుంబాలు కూడా ఇలా పెద్ద చాలా కుటుంబాలు అయినాయి. వాళ్ళకు కూడా ప్రభుత్వం రెగ్యులేట్ చేసి వాళ్ళకు అవకాశాలు కల్పించాల్సిందిగా మీ ద్వారా తెలియజేస్తూ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకొని మన హిందూ ధర్మాన్ని కాపాడి ప్రతి ఊళ్ళో బడెట్లుంటుందో గుడి కూడా అట్లే ఉండే విధంగా చేయాలి అధ్యక్ష. గత ప్రభుత్వం అక్కడ భద్రాచలం కానీ ఇక్కడ వేములవాడ కానీ 100 కోట్లు ఇస్తున్నారు. ఏ ఒక్క కోటి వాళ్ళ పేరు కోసమే గుడి కట్టి తప్ప ఈ యాదాద్రిలో కూడా వాళ్ళ అభివృద్ధి చేసింది శూన్యం అధ్యక్ష. దాంతోపాటు విదేశీ విద్య కోసం అదేవిధంగా 150 కోట్లు కేటాయిస్తే ఎంతోమంది విద్యార్థులు విదేశ విద్యను అభ్యసించి ఆ విద్యలో వివేకానంద విద్యలు కూడా ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు దాని ద్వారా కొంచెం అధ్యాయాల అధ్యక్ష. ప్రతి ఉమ్మడి 10 జిల్లాలకు బ్రాహ్మణ భవనాలు నిర్మించాలి. పేద బ్రాహ్మణులకు తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలి. ప్రతి ఉమ్మడి జిల్లాలో బ్రాహ్మణులకు ఉచితంగా ఇండ్లు ఇవ్వాలని చెప్పి ఒక ప్రతిపాదన పెడుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఆ వైటీఆర్ ద్వారా ఏదైతే భూములు సేకరించినామో ఆ భూములలో హైదరాబాద్ నుంచి అని వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి గెస్ట్ హౌస్లు కట్టే విధంగా మన ప్రభుత్వం అనుమతించి చేయాలి అధ్యక్ష. అదే కింద యారూట అభివృద్ధి కోసం షాపులు కోల్పోయారు, దుకాణాలు కోల్పోయారు, వాళ్ళు రోడ్ల వెడల్పులో భూములు కోల్పోయారు అధ్యక్ష. అక్కనే పక్క గ్రామాలు ఉన్నటువంటి సైదాపురం కానీ మల్లాపురం 329 సర్వే నెంబర్ 314 సర్వే నెంబర్ గతంలో పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో వచ్చినప్పుడు ఇప్పుడున్నటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మల్లు బట్టి విక్రమార్క గారు వచ్చినప్పుడు కూడా ఆ పేదలకు హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళ భూములు తీసుకు తప్ప వాళ్ళకి ఏ రకంగా కూడా పారితోషికం ఇవ్వలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ పంచినటువంటి పేద భూములు కూడా ఆ ఎండోమెంట్ అక్కడ తీసుకొని గత ప్రభుత్వం తీసుకొని ఏ రకంగా వాళ్లకు పారితోషికం ఇవ్వాలి అధ్యక్ష. దాన్ని కూడా మనం స్పందించి ఆ పేదలకు న్యాయం చేయాలని కోరుతూ అదేవిధంగా మా ప్రాంతం తాగునీరుకు సాగునీరుకు నోచుకోలేని ప్రాంతం. గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అథవా ఒక చిన్న విషయం రాష్ట్రంలో కాలువని అచ్చకలం పోస్టులు నింపి కొమ్రవెల్లి దేవస్థానం ఆనవాయితీగా గొల్లకుర్మలకు వస్తుంది అధ్యక్ష. ఆ చైర్మన్ కూడా దయచేసి గొల్లకుర్మ చేయాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని వేడుకుంటూ అదేవిధంగా యారుట మీదకి బస్సులు పోతాయి అధ్యక్ష. మన రాష్ట్రంలో తెలంగాణ మహిళలను గౌరవించి మన రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా మహిళలకు ఆర్టీసీ సౌకర్యం ఇస్తున్నాం. కానీ కొండపైన ఆర్టీసీలు ఓన్లీ దేవస్థానం వాళ్ళతో తీసుకుపోతారు కాబట్టి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు మనం ఉచిత సౌకర్యం కల్పిస్తున్నామో కొండపైకి అదే గవర్నమెంట్తోనే మహిళలకు ఉచిత సౌకర్యం కల్పించి ఆ దేవస్థానం ఆదాయానికి అభివృద్ధి చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నా. అదేవిధంగా అధ్యక్ష మా ఆలయ నియోజకవర్గం తాగునీరు కానీ సాగునీరుకు నోచుకోలే. గత ప్రభుత్వం నవాపేట రిజర్వాయరు ఎల్లాక మా యశస్విని రెడ్డి చెప్పినట్టుగా దేవాలయ ఎత్తిపోత ద్వారా ఆర్ఎస్ గన్పూర్ మెయిన్ కెనాల్ నుంచి నవాపేటకు గోదావరి నీళ్ళు వస్తున్నాయి అధ్యక్ష. అక్కడ నుండి గుండాలకు 30 కిలోమీటర్ ద్వారా ఓన్లీ 0.5 టీఎంసీ ఇస్తే 50,400 ఎకరాలు నీరంతా అధ్యక్ష ఎకరాలకు. కానీ ఆర్ఎస్ గన్పూర్ మెయిన్ కెనాల్ గతంలో వరదలు దెబ్బతినడం వల్ల నవాపేటకు నీళ్ళు రాని పరిస్థితి అధ్యక్ష. కాలువ మరమ్మతుల కోసం ఒక 160 కోట్లు ఇస్తే అక్కడ 50,400 ఎకరాలు సస్యశ్యామలం అధ్యక్ష. అదే కాకుండా ఇక్కడ మా ఆలయ నియోజకవర్గానికి రాజపేట మండలం తపాష్పల్లి కాంగ్రెస్ పట్టినటువంటి ప్రాజెక్టు గతంలో ఇరిగేషన్ మంత్రి ఉన్నటువంటి తన్నీర్ హరీష్ రావు గారు అధికారంతో అక్కడ తపాష్పల్లి మాకు రాజపేటకు 30 కిలోమీటర్ ఉంటే 2 తాడ్చెట్ల లోతుతోటి తపాష్పల్లి నీళ్ళు తీసుకొని సిద్దిపేట సస్యావనం చేసుకుని తప్ప మా ఆలేరును మొత్తం పూర్తిగా అరెస్ట్ చేసి తపాష్పల్లిని మాకు వచ్చేది ఉన్నా కానీ అక్కడ తరలించకపోయిండు. దయచేసి ప్రభుత్వం మా ఇరిగేషన్ శాఖ మంత్రులు మా ఉత్తమ్ కుమార్ అన్న గారితో నేను రిక్వెస్ట్ చేస్తున్నా. చిన్న అమౌంట్ తోటే ఇలా ఆలయ నియోజకం సస్యావనం అవుతుంది కాబట్టి ఆ తపాష్పల్లి కూడా చేయాలి అధ్యక్ష. గతంలో ఒక్క నిమిషం అయిపోయింది.
గతంలో కాళేశ్వరం గొప్పగా చేస్తున్నాం, కాళేశ్వరం ద్వారా సస్యామం అయితే అని చెప్పి కాళేశ్వరం 10వ ప్యాకేజ్ నుంచి ఇలా బసవాపురం తీసుకొచ్చారు అధ్యక్ష. ఆ బసవాపురం భూములు మునిగేది మా ఎస్టీ ఎస్సీ తండాలే, కానీ ఒక్క ఎకరం కూడా మా ఆలేరు ప్రాంతానికి అక్కరాదు. ఏమున్నది నింటే సూర్యాపేట అక్కడ వాళ్ళకు జగదీశ్వరుడు అనకే పోతే తప్ప మాకు అక్కరొచ్చేది కాదు, భూములు మేము నష్టపోతాం. ఆ తపాస్పల్లె గద్దమల్ల ప్రాజెక్టుకు కనీసం 5 కిలోమీటర్లు ఉంటుంది అధ్యక్ష. గ్రావిడ్ ద్వారా 16వ ప్యాకేజ్ కెనాలు బసవాపూర్కు గ్రావిడ్ ద్వారా పోయేదానికి గంధమల్ల గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఒకసారి హెలికాప్టర్ వేసుకొని వచ్చి 9 టీఎంసీలు అన్నాడు, మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసి 4 టీఎంసీలు అన్నాడు. కనీసం 4 తట్ల మట్టి కూడా తీయాలి అధ్యక్ష. అందుకే మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏదైతే కాళేశ్వరం 16వ కెనాల్ ఉందో బసవాపూర్ పోతుందో దానికి గ్రావిటీ ద్వారా ఒక 5 కిలోమీటర్లు కాలువ తీస్తే గంధమల్ల సస్యశ్యామలం అవుతుంది. ఒక టీఎంసీ నరనా లేకపోతే 2 టీఎంసీలా ఇస్తే గంధమల్ల అక్కడ ఉన్నటువంటి చుట్టూ 10 మండలాలు ఆలయ మండలాలు మోత్కూరు దాకా సస్యశ్యామలం అవుతాం. కాబట్టి మీ ద్వారా కోరుకుంటాం అధ్యక్ష, దయచేసి ఆ గంధమల్ల ప్రాజెక్టును పెట్టాలి. అదేవిధంగా మిషన్ భగీరథ జనగాము ఆలేరు భువనగిరి చుక్క నీరు మిషన్ భగీరథ రాదు, 1,00,000 కేటాయిస్తారు, 50% రావు. మా గౌరవ మంత్రి ఆర్ఎన్ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో ఏదైతే మిగిలిపోయిన 16 కిలోమీటర్ల పైప్ లైన్ను ఎంబడి పడి 2,10,00,000 శాంక్షన్ చేస్తే ఇలా పనులు స్టార్ట్ అవుతున్నాయి అధ్యక్ష. దానివల్ల 210 కోట్లు శాంక్షన్ చేస్తే ఇలా మిషన్ భగీరథ అవుతుంది అధ్యక్ష. గత మిషన్ భగీరథ కూడా మా ఆలేరు భువనగిరి జనగాము 3 మండలాలు ఎడారైనాయి. అదేవిధంగా మా ఆలేరు 8 మండలాలు పెద్ద మండలాల అధ్యక్ష. మా ఆలేరు కూడా మా గౌరవ రెవెన్యూ మంత్రి గారిని కోరుతున్నా, రెవెన్యూ మంత్రి గారు కోరుతున్నా, ఒక రెవెన్యూ డివిజన్ కావాలి. గత 20 సంవత్సరాల నుంచిగా మా ఆలేరు ప్రజలు రెవెన్యూ డివిజన్ కోసం కొట్లాడుతుంది. కాబట్టి దయచేసి మాకు రెవెన్యూ డివిజన్ మంజూరు చేస్తారని చెప్పి ఆశిస్తూ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో తాగునీటి సాగునీటి ఎక్కువ కూడా ఎద్దడుందంటే ఇప్పటికీ ఆలేరు. కాబట్టి నవాపేట కానీ ఇక్కడ ఉన్నటువంటి గంధమల్ల కానీ తపాస్పల్లి నుంచి నీళ్ళు అందించాల్సిందిగా తక్కువ బడ్జెట్ తోటే ఎక్కువ ఆయకట్టు అవుతుంది. కాబట్టి మా ఆలేరు ప్రజలతో దయించి ఖచ్చితంగా మీరు ఇస్తారని ఆశిస్తూ, ముఖ్యంగా తెలంగాణలో మొదటి తిరుపతి ఉన్నటువంటి యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులతోటి ఇంకా ఈ రాష్ట్రం సుభిక్షంగా వర్షాలు పడి మీ అందరికీ ఆ స్వామివారి ఆశలతోటి దినదినాభిగా ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీరు ఎవరు వచ్చినా మీ ఫ్యామిలీతో దర్శనం రండి, నేను దగ్గర నుండి దర్శనం చేపించి ఆ స్వామివారి ఆశీర్వాదం ఇప్పిస్తా. మాది వెనుకబడ్డ ప్రాంతం మా ఆలేరు కాబట్టి దయచేసి ఆలేరుని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ, ఇంకా మా ఎండోమెంట్ మంత్రి గారు మా అక్క సురేఖకు ఒక చిన్న మనవి, ఏదైతే 14 సంవత్సరాల నుంచి అక్కడ అర్చకులు కానీ అక్కడ ఉద్యోగులు కానీ ఎక్కడ ట్రాన్స్ఫర్లు ఈ మధ్యలో ట్రాన్స్ఫర్లు అవుతుందని చెప్పి ఊకే వచ్చి భద్రత దొరక్క ఇప్పుడు ఎందుకంటే ఈ విద్యా సమయంలో ఇప్పుడు సగంకి వచ్చింది కాబట్టి దయచేసి ఒక 6 నెలల వరకు వాళ్ళకి ఎలాంటివి ట్రాన్స్ఫర్ లేకుండా నెక్స్ట్ విద్యా సంవత్సరానికి ట్రాన్స్ఫర్లు ఇస్తే, అది కూడా ఎవరైనా కరప్షన్ చేస్తే వాళ్ళని తీసేసిన ఏం ఇబ్బంది లేదు. కానీ అక్కడ అర్చకులు మా ఉద్యోగస్తులు మంచిగా గుడిని అభివృద్ధి చేస్తున్నారు, వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు ఇచ్చి చేస్తున్నారు. కాబట్టి దాని మీద మా గౌరవ మంత్రి గారు కూడా చెప్పాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.